నమస్తే. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్పై సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం పీఠాన్ని అధిరోధించిన విజయ్ను చూసి రజనీకాంత్ అసూయపడుతున్నారంటూ, ఇటీవలే ఆయన మాజీ సీఎం స్టాలిన్ను కలవడం వెనుక సరికొత్త రాజకీయ కుట్రలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ముమ్మర ప్రచారానికి తలైవా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదంపై తాజాగా స్పందించిన రజనీకాంత్, విజయ్ సాధించిన అసాధారణ విజయాన్ని చూసి తాను మొదట షాకు గురయ్యానని, ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపానని స్పష్టం చేశారు. నాకు విజయ్కి మధ్య దాదాపు 28 ఏళ్ల వయోభేదం ఉంది. ఆయన నాకు సమ ఉజ్జే కానప్పుడు నేను ఆయనపై అసూయపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నా సమకాలికుడైన కమల్ హాసన్ సీఎం అయ్యుంటే నేను అసూయపడేనేమో, కానీ విజయ్ ఎదుగుదలను చూసి కాదు. విజయ్ను అడ్డుకోవడానికి నీచ రాజకీయాలు చేసేంత థర్డ్ క్లాస్ పర్సన్ కాదు నేను అంటూ రజనీకాంత్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. మాజీ సీఎం స్టాలిన్తో తనకున్నది కేవలం దశాబ్దాల నాటి వ్యక్తిగత స్నేహమేనని, ఆయన ఎన్నికల్లో ఓడిపోయినందుకే పరామర్శించడానికి వెళ్ళానని చెబుతూ తన పర్యటనపై తప్పుడు రంగులు పొలవద్దని హితవు పలికారు రజనీకాంత్. మొత్తానికి సీఎం పదవిని చేపట్టడంపై రజనీకాంత్ చేసిన ఈ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యాఖ్యలు ఇరు హీరోల అభిమానులకు మధ్య సాగుతున్న సోషల్ మీడియా వార్ పూర్తి స్థాయికి చెక్కుపడింది.